కంటికి సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక పరికరాలతో అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు సేవలు అందించడంలో ముందుంటుంది అని శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ అన్నారు. విశాఖ నగరంలో కలెక్టర్ ఆఫీస్ కి దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో కొత్త విధానాలతో వైద్యం అందించడం హర్షణీయమని, మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ప్రజలకు చేరువ కావాలి అని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేట్రాక్ట్, రెటీనా, కార్నియా వంటి కంటి వ్యాధులకు పేదవాళ్లకి అందుబాటు ఖర్చుతో అధునాతన వైద్యం అందిస్తున్నామని అన్నారు. హాస్పిటల్ సారథ్యంలో ప్రతి ఏడాది ఉచిత క్యాంప్స్, అవగాహన సదస్సులు నిర్వహించి కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కంటి వైద్యులు రాహుల్ కుమార్ బఫ్నా మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారికి, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది అని తెలియజేశారు. పేద ప్రజలకు వైద్య సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ గోపాలరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఇచ్చేసిన మన ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా అక్షయ ఐ హాస్పిటల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ఐకే. అన్ని అడ్వాన్స్ కేర్ సర్వీసెస్ ఇక్కడ, ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్. అన్ని అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కార్నియా, క్యాట్రాక్ట్, రెటీనా, రిఫ్రాక్టివ్ సర్జరీస్, గ్లకోమా, అన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అన్నీ మన అక్షయ హాస్పిటల్లో ఉన్నాయి. ఈరోజు జిల్లా పరిషత్ జంక్షన్లో అక్షయ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని డాక్టర్ ప్రవీణ్ గారు, అలాగే డాక్టర్ రాహుల్ గారు ఇవాళ ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ హాస్పిటల్ నా తెలిసి విశాఖపట్నంలో ది బెస్ట్ టెక్నాలజీతో ఉంది. అన్ని రకములైనటువంటి మిషనరీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్క మిషనరీ కూడా మేము చూడడం జరిగింది. చాలా నీట్గా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ పెట్టినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని సందర్శించి ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ది బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క ఐ బాధితులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇద్దరు కూడా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యూత్ కుర్రోళ్ళు ఇద్దరు. సో చాలా హ్యాపీగా ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. ఇలాంటివి నెక్స్ట్ సంవత్సరానికి కూడా విశాఖపట్నంలో బ్రాంచ్ వచ్చే విధంగా దేవుని ఆశిస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. మంచి లొకేషను, అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. ఇద్దరికి కూడా మంచిగా